తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఇటీవల కాలంలో పట్టణంలోని నడిబొడ్డున పొలిమేర్లలో ఉన్న ప్రభుత్వ స్థలాలు పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతున్నాయని వెంకటగిరిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటం. ఈ కార్యక్రమంలో పోరాట సమితి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో ఆనాడు పంచాయతీ స్థలాలు, జిల్లా పరిషత్తు హైస్కూల్ గ్రౌండ్, చెరువు పోరంబోకు భూములు వంటి వందల కోట్ల రూపాయల విలువ చేసే వీటిని ఇప్పుడు తప్పుడు పత్రాలతో కబ్జాకు పాల్పడుతున్నారని కమిటీ సభ్యులు మీడియాతో తెలిపారు. విశ్వోదయ ప్రభుత్వ కళాశాల ఆస్తులు సుమారు 3 ఎకరాలు 40 సెంట్లు నకిలీ పత్రాలతో కబ్జాకు పాల్పడుతున్నారని, త్రిపురి సెంటర్ వద్ద సుమారు 40 సెంట్లు ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో ఇప్పటికే కబ్జా చేశారని, ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారులు ప్రభుత్వ అండదండలతో దొంగ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపించారు. 1965 సంవత్సరం అప్పటి ఎమ్మెల్యే తాలూకా సమితి కార్యాలయ కొరకు సర్వే నంబర్ 199/3, 199/4, 199/5, 200/2లో సుమారు 6 ఎకరాల 61 సెంట్లు భూమిని ప్రభుత్వమే సేకరించి ఉద్యోగస్తుల కోసం భవనాలు నిర్మించారు. ఈ భవనాలు శిథిలావస్థకు చేరడంతో వీటిని తొలగించి ఈ స్థలంలో దంపెల వెంకట సుబ్బయ్య, షేక్ అబ్దుల్ కరీం పేరుతో నకిలీ డాక్యుమెంటు సృష్టించారని, ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు బీవీకే ప్రసాద్, రైతు కూలీ సంఘం నాయకులు రమణయ్య, వైసీపీ రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రటరీ చిట్టేటి హరికృష్ణ, వైసీపీ పట్టణ వైస్ ప్రెసిడెంట్ సతీష్, సిపిఐ నాయకులు నరసింహులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పరిరక్షణ కమిటీ ఆహ్వానం మేరకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మన వెంకటగిరి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించే దాంట్లో భాగంగా మన బీకేపీ సారు, మన నరసింహ గారు, రమణయ్య గారు, కొంతమంది అందరూ కూడా అన్ని మేధావి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా కొన్ని ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ జేఏసీ ఏర్పడేసి ఈ ఆస్తులను పరిరక్షించే దాంట్లో భాగంగా మా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని కూడా మా ఈ పరిరక్షణ కమిటీ ఆహ్వానించడం జరిగింది. మా రామ్కుమార్ రెడ్డి గారు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ సమస్య పట్ల పోరాడవలసిందిగా ఆయన సూచించడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా మొన్న ఆర్ఎంఐ స్కూల్ నందు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం కూడా దీని మీద జరిగింది. తదుపరి ఇదే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ మన గ్రీవెన్స్ సోమవారం కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా పెద్దలు బీకేపీ సార్ చెప్పినట్టు ఈ విశ్వోదయ కాలేజీ ఆ రోజుల్లో అన్ని విధాలుగా రాజా గారు ఇచ్చిందైతే కావచ్చు, కొనుగోలు చేసిందైతే కావచ్చు, సమితి బిల్డింగ్స్ సంబంధించినటువంటి 7 ఎకరాలు కావచ్చు, మొత్తం మీద కూడా ఈ మున్సిపల్ ఆఫీసు నిర్మాణం జరిగింది. అదేవిధంగా హాస్టల్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా కొన్ని అప్పుడు పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజలక్ష్మి గారు వెంకటగిరి అభివృద్ధిలో భాగంగా ఒక ఎడ్యుకేషనల్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలా అనే మంచి ఉద్దేశంతో వెంకటగిరి మన గ్రౌండ్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఆస్తులు వేలం వేయడం జరిగింది. మిగిలిన గ్రౌండ్ని అంతా కూడా స్థానిక యువత కోరిక మేరకు గ్రౌండ్ని అదేవిధంగా వదిలేయడం జరిగింది. ఈ సందర్భంగా మా రామ్కుమార్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో ముందుంటుంది. ఒకవేళ రేపు భగవంతుని దయ వల్ల ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సూచించిందో, ఆక్రమణకు గురైనాయో ఆ ఆస్తుల్ని కాపాడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ స్థలం 1 ఎకరా 30 సెంట్లు, తదుపరి ఇంకొక ఎకరా పైన ఉంది. ఈ 2.5 ఎకరా 3 ఎకరాలు సుమారు కొంతమంది వ్యక్తులు ల్యాండ్ మాఫియా ఈ ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి ఏదో ముస్లిమ్స్ వారసులు అని చెప్పి 1 ఎకరా 30 సెంట్లను, అదేవిధంగా 1 ఎకరా భూమిని ఏదో వెంకట సుబ్బయ్య అనే ఒక పేరు మీద తప్పుడు పత్రాలు సృష్టించి దీన్ని కబ్జా చేసేయడానికి భారీ ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. దీని అందరూ కూడా వెంకటగిరి నియోజకవర్గ వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు అందరూ కూడా దీన్ని గ్రహించాలి. ఈ యొక్క ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీలో మనం అందరం భాగస్వాములు అవ్వాలి. ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. ఇది మన అవసరాలకు మనకు ఉపయోగపడేటువంటి ఈ స్థలాలను కబ్జా గురైతే రేపు రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా మన వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర ప్రతి ఏటా జరుగుతుంది. అందులో భాగంగా మనకు బయట నుంచి అంగళ్ళు వస్తాయి, రంగులు రాట్నాలు వస్తాయి. ఇదే విధంగా పెద్దటువంటి ఈ పార్కింగ్ సంబంధించినటువంటి ప్రదేశాలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈ ఆస్తులు ఉన్నట్లయితే
రేపు మన పోలేరమ్మ జాతర జరిగినప్పుడు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులకి సంబంధించిన రంగుల రాట్నాలు కావచ్చు, పెద్ద అన్ని అంగళ్ళు ఏర్పరచుకునేదానికి ఇలాంటి స్థలాలు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇదందరూ కూడా ఆలోచించాలా. ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి, ముఖ్యంగా వెంకటగిరి పురపాలక సంఘటన ఉండేటువంటి ప్రతి విద్యార్థి, ప్రతి మేధావి, ప్రతి స్వచ్ఛంద సేవా సంస్థలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములని చెప్పి సందర్భంగా వాళ్ళకి పిలుపునిస్తూ మనం అందరం కూడా ఇది మన బాధ్యతగా గుర్తించి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో కూటమి ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా కూటమి నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఇది రాజకీయాలకు అతీతంగా మనం అందరం కలిసి పోరాడి ఈ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని కూడా తెలియజేసుకుంటూ, మేము కలెక్టర్ గారు కలిసినప్పుడు కలెక్టర్ గారు స్పందించారు. దీని మీద ఆర్డీఓ విచారణ చేస్తాము, ఆర్డీఓ గారి ద్వారా విచారణ జరిపిస్తాము, ఆ ఆస్తులను కాపాడుతామని చెప్పారు. కాబట్టి కలెక్టర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ కలెక్టర్ గారు మీరు ఇప్పటికైనా దయ ఉంచి మా వెంకటగిరి సంబంధించిన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి భాగంగా మీరు మాకు సహాయం చేయవలసిందిగా కోరుకొంచు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి గత 2 మాసాల నుంచి ప్రభుత్వ భూముల్ని కబ్జా కాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఇందులో భాగంగా లోకల్ ఎంఆర్ఓకి, కాళహస్త్రి ఆర్డీఓ గారికి, తర్వాత తిరుపతిలో వెళ్ళి కలెక్టర్ గారికి ఇక్కడ జరిగేటువంటి కబ్జా ప్రయత్నాల్ని వివరించడం జరిగింది. కలెక్టర్ గారు, నేను ఆర్డీఓని ఎంక్వైరీ ఆఫీసర్గా వేస్తాను, మీరు చెప్పినవన్నీ కూడా ఎంక్వైరీ చేయించి తగిన నిర్ణయం తీసుకుంటాను అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం నిలబడుకున్నటువంటి స్థలంలో గతంలో ప్రభుత్వ భూమిగా ఇది ఉండేది. సమితి స్థలాల్ని ప్రభుత్వం సమితి కోసం బిల్డింగ్స్ని కట్టి ఉంచడం జరిగింది. సమితికి వాడుకోకపోవడం వల్ల దీన్ని ప్రభుత్వ కాలేజీ ఆ రోజు 1968లో ఈ స్థలాలలో ఉన్నటువంటి భవనాలలో పెట్టడం జరిగింది. తదుపరి 2015 వరకు కళాశాల అధీనంలో ఉండింది. ఆ తర్వాత కళాశాల వాళ్ళు పక్కన తోట కొని దాంట్లో భవనాలు కట్టుకోవడం వల్ల దాంట్లోకి షిఫ్ట్ కావడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కబ్జా ఏమిటంటే, అప్పుడు సమితి అధీనంలో ఉన్నటువంటి సమితి కోసం సేకరింపబడినటువంటి 7 ఎకరాల స్థలంలో కొంత మున్సిపల్ ఆఫీసుకు పోయింది, కొంతేమో బాలికల హాస్టల్ కట్టారు. మిగిలిన 3 ఎకరాల 40 సెంట్ల భూమిని ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఫేక్ రికార్డ్స్ సృష్టించి కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో అది ప్రభుత్వ భూములు అనేటువంటి దానికి అనేక డాక్యుమెంట్స్, ఆధారాలు ఉన్నాయి. దానికి ముఖ్యంగా ప్రభుత్వానికి కళాశాలను హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు రాసిచ్చినటువంటి కన్వేయన్స్ డీడ్లో ఆ స్థలానికి ఉత్తరాన ఉన్నటువంటి ఈ స్థలం ప్రభుత్వ పరంబోకు అని చెప్పని రాయడం జరిగింది. అలానే ప్రభుత్వం నుంచి రాజాస్ నుంచి మేనేజ్మెంట్ వాళ్ళు స్థలాన్ని ఉన్నప్పుడు ఆ కొనుగోలు చేసేటువంటి డాక్యుమెంట్లో కూడా కొనుగోలు చేసినటువంటి స్థలానికి ఉత్తరాన ఉన్నటువంటిది అనాధీన భూమి అనేసి చెప్పడం జరిగింది. ఇలా అనేక డాక్యుమెంట్లలో అనేక సందర్భాలలో ఈ భూమి ప్రభుత్వ భూమిగాను పరంబోకుగాను గుర్తించబడి నిర్ణయించడం జరిగింది. అలాంటి భూమిని ఇప్పుడు ఎవరో వచ్చి మేము వారసులము, మాకు ఈ భూమి చెందుతుంది అనేసి కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం అందరం కలిసి అడ్డుకోవాలి. ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తప్పనిసరిగా ఈ కబ్జాల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇటీవల కాలంలో వెంకటగిరి పట్టణంలో ఉండే విలువైన ప్రభుత్వ స్థలాలు, ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి. మనం నిల్చున్నటువంటి ఈ ప్రదేశం కూడా 3 ఎకరాలు కనీసం 15 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇది. దీన్ని కూడా అబ్దుల్ కరీం సాహెబు, దంపెళ్ళి వెంకట సుబ్బయ్య అనే పేర్లతోటి దీన్ని కబ్జా చేస్తున్నారు. నిజానికి దంపెళ్ళి వెంకట సుబ్బయ్య వాళ్ళు దీన్ని ప్రభుత్వానికి అప్పగిచ్చేశారు. అప్పట్లో నామినల్ రేట్ 200 రూపాయలు ఎకరం చెప్పున అమ్మేశారు. అబ్దుల్ కరీం సాహెబ్ వాళ్ళు అమ్మేశారు. కొన్ని రికార్డులో కొన్ని నంబర్లు ఏమో మ్యూటేట్ అయినాయి, కొన్ని నంబర్లు మ్యూటేట్ కాలేదు. ఏదైనప్పటికీ ఇది మొత్తం కూడా ప్రభుత్వ స్థలం. ఎందుకంటే ప్రభుత్వం ఒక అంత విలువ చేసిన భవనం ఆ రోజుల్లోనే కట్టిందని అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకొని కడుతుంది, దాని రికార్డు పక్కాగా చూసుకొని కడుతుంది. కానీ ఈరోజు మొత్తం ఆ భవనాలన్నీ పోయిన తర్వాత ఇది ప్రైవేట్ స్థలం అని చెప్పేసి ఈరోజు ఒక దొంగ రికార్డు క్రియేట్ చేసుకొని వచ్చి దీన్ని కొట్టేయాలని చూస్తున్నారు. దీంతోపాటు అమ్మవారిపేట చెరువు చుట్టూ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. అట్లానే క్రాస్ రోడ్లో పెరియవరం సర్వే నెంబర్ 109లో దాదాపు 3 ఎకరాలు రైతు బజార్ కోసం అని చెప్పి గతంలో కూడా దాన్ని పరిశీలించారు. ఆ స్థలానికి కూడా ఫేక్ రికార్డు క్రియేట్ చేసి కోర్టులు వేశారు. అట్లానే పెరియవరం సర్వే నెంబరు
ఇది మన జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ చూస్తే కూడా దాంట్లో 5 ఎకరాల 29 సెంట్లు దానికి ఒక ఫేక్ రికార్డు క్రియేట్ చేశారు, కోర్టులు వేశారు, దాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు. ఇటీవలే త్రిభువని సెంటర్లో 45 సెంట్లు చాలా విలువైన స్థలం, ఆ ప్రాంతంలో అంకణం 10 లక్షల వరకు రేటు ఉంది. అలాంటి స్థలాన్ని దానికి ఒక రికార్డు క్రియేట్ చేసి కోర్టులో వేసి తెచ్చుకున్నారు. అంటే ఒక తప్పుడు రికార్డు క్రియేట్ చేయడం, కోర్టులో వేసేయడం, ఏదో ఒక ఆర్డర్ తెచ్చుకోవడం, యంత్రాంగాన్ని మేనేజ్ చేయడం, రెవెన్యూ యంత్రాంగాన్ని, రాజకీయంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి దాంట్లో వాళ్ళ సహాయం తీసుకోవడం, దాన్ని స్వాధీనం చేసుకోవడం, ఇట్లా ప్రభుత్వ ఆస్తులు ఒక్కొక్కటి స్వాధీనం చేసుకుంటూ ఉంటే రేపు భవిష్యత్తులో ప్రజల అవసరాలు ఎట్లా తీరుతాయి? ఇది పోలేరమ్మ జాతర ఉంది, పోలేరమ్మ జాతరకి ప్రభుత్వ స్థలాలు అవసరం ఏర్పడుద్ది. అనేక ఆట స్థలాలకి ప్రభుత్వ స్థలం కావాలి, పార్కులకు కావాలి, ఎన్నో రకాల ప్రజోపయోగ కార్యక్రమాలకి ప్రభుత్వ స్థలాలు ఉండాలి. ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాలి. ఈరోజు ప్రజలు వీటన్నిటిని చూస్తూ వదిలేస్తే భవిష్యత్ తరాలు చాలా ఇబ్బంది పడతాయి. ఆడుకోవడానికి కూడా స్థలం దొరకని పరిస్థితి ఉంటే పిల్లలు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతారో, పిల్లల మానసిక ఒత్తిడికి గురైతే సమాజం మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం భవిష్యత్తులో చూడబోతాం. కనుక ఇటువంటి సమయంలో ఆలోచించి అందరం కూడా ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాలి. దీనికోసం మేము రేపు సోమవారం విశ్వోదయ గ్రౌండ్ నుంచి ఎండిఓ ఆఫీస్ దాకా ర్యాలీ చేసి ఎండిఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలనుకున్నాం. ఉదయం 10 గంటలకి అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా ఈ విశ్వోదయ గ్రౌండ్కి చేరుకొని ఈ ర్యాలీలో భాగస్వాములు కావాలని చెప్పేసి, అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.